సోన్కి యోన్జిన్ యూన్ని చంపింది అని తెలుస్తుంది. యోన్జిన్ సోన్ని చంపేస్తుంది. యోన్జిన్ యూన్ని చంపింది అని మూన్ దగ్గర ఎవిడెన్స్ లేదు. హాకి యేసోల్ తన కూతురు కాదని తెలుస్తుంది. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న కే డ్రామా ద గ్లోరీ పార్ట్ 6. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. నేను డ్రామా ఎక్స్ప్లెనేషన్ తో పాటు మూవీస్, యానిమే, వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్ పిన్ కామెంట్ లో పెట్టాను. యూన్ అమ్మ హ్యాండిక్యాప్, తను మాట్లాడలేదు. యూన్ అమ్మ మూన్ కి ఒక రిపోర్ట్ ఇచ్చి, ఈ రిపోర్ట్ చదివి నాకు హెల్ప్ చేయి, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, యోన్జిన్ సోన్ నా కూతుర్ని చంపేశారు అంటుంది. యూన్ చనిపోయినప్పుడు 8 వీక్స్ ప్రెగ్నెంట్ గా ఉంటుంది. మూన్ యూన్ కి న్యాయం చెయ్యాలి అనుకుంటుంది. జోన్ స్టోర్ కి వెళ్తాడు. అక్కడ ప్యాకింగ్ కవర్స్ చూస్తాడు. యోన్జిన్ షాపింగ్ కి వెళ్లి ఈ కవర్స్ తో తిరిగి వస్తుంది. యోన్జిన్ జోన్ షాప్ లో నుంచి బట్టలు కొంటూ ఉంటుంది. హాతో నేను జాన్ ని స్కూల్ అయిపోయినాక కొన్నిసార్లే కలిశాను అని చెప్తుంది. జాన్ షాప్ లో ప్యాకింగ్ కవర్స్ చూశాక యోన్జిన్ అబద్ధం చెప్పింది అని హాకి తెలుస్తుంది. యోన్జిన్ బ్యాడ్జ్ వాళ్ళమ్మ సేఫ్ గా ఉంచుతుంది, కాల్చలేదు. యోన్జిన్ మూన్ ఇంటికి వచ్చినప్పుడు కాంగ్ హస్బెండ్ ఫోటో తీసుకెళ్తుంది. యోన్జిన్ మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కాంగ్ దగ్గరికి వెళ్తుంది. తను కాంగ్ మూన్ కి హెల్ప్ గా ఉంది అని పోలీస్ ద్వారా తెలుసుకుంటుంది. యోన్జిన్ కాంగ్ తో, నీ హస్బెండ్ ని నేను చంపేస్తాను, నువ్వు మూన్ కి బదులు నాకు హెల్ప్ చెయ్యి, లేకపోతే తన కూతురు పేరు చెప్పి బెదిరిస్తుంది. మూన్ కాంగ్ రోజు కలుస్తారు. కాంగ్ తను తీసిన ఫొటోస్ మూన్ కి ఇస్తుంది. కానీ ఈ రోజు కాంగ్ రాలేదు. నెక్స్ట్ రోజు మూన్ కాంగ్ కి కాల్ చేస్తుంది. కాంగ్ ఫోన్ ఎత్తదు. జోన్ తన ఇంట్లో యేసోల్ కి రూమ్ రెడీ చేపిస్తాడు. యోన్జిన్ మూన్ అమ్మని కలిసి, మూన్ ఇప్పుడు స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది, నువ్వు తనని స్కూల్ నుంచి తీసేసేలాగా చెయ్యాలి అని చాలా డబ్బులు ఇస్తుంది. మూన్ అమ్మ మూన్ ఇంటికి వస్తుంది. మూన్ యోన్జిన్ ఇలా చేసింది అనుకుంటుంది. మూన్ చోయ్ కి కాల్ చేసి యోన్జిన్ ని నేను చెప్పిన చోటకి వచ్చేలా చెయ్యి అంటుంది. చోయ్ యోన్జిన్ కి కాల్ చేసి, మూన్ గురించి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది, నేను చెప్పిన చోటకి రా అంటుంది. చోయ్ జూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. యోన్జిన్ వస్తుంది. చోయ్, నీ హస్బెండ్ నన్ను కలిసి నీ గురించి చెప్పమన్నాడు, మనం ఫ్రెండ్స్ కాబట్టి నీ గురించి మొత్తం చెప్పలేదు అంటుంది. యోన్జిన్ టెన్షన్ పడుతుంది. వెళ్లే ముందు నీ హస్బెండ్ ఎవరితోనైనా చీట్ చేయకముందు నువ్వు సర్జరీ చేపించుకో, నువ్వు అందంగా ఉంటే నీ హస్బెండ్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడు అంటుంది. జూ యోన్జిన్ తో, నేను సర్జరీ బాగా చేస్తాను అంటాడు. యోన్జిన్, నాకు అదేమీ వద్దు అంటుంది. కాంగ్ మూన్ కి కాల్ చేసి కలుద్దాం అంటుంది. మూన్ యోన్జిన్ కాంగ్ హస్బెండ్ ఫోటో తీసుకుంది అని గమనించింది. ఎమ్మటే కాంగ్ కి ఫోన్ చేసి యోన్జిన్ కి నీ గురించి తెలుసు అని చెప్తుంది. అప్పుడు యోన్జిన్ వచ్చి కాంగ్ ని బెదిరిస్తుంది. కాంగ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని తన కూతురితో మూన్ దగ్గరికి వస్తుంది. మూన్ తో, నేను యోన్జిన్ వైపు వెళ్ళలేదు, నీ వైపే ఉన్నాను, కానీ ప్రస్తుతానికి యోన్జిన్ కింద పని చెయ్యాలి, లేకపోతే తను నా హస్బెండ్ కి మొత్తం చెప్తుంది అంటుంది. మూన్ కాంగ్ కూతురిని నర్స్ ఇంట్లో వదిలిపెట్టి కొన్ని రోజులు ఇక్కడ ఉండు, తరువాత నేను అమెరికా పంపిస్తాను, అక్కడ బాగా చదువుకో, మీ అమ్మ నీ కోసం చాలా చేస్తుంది అంటుంది. యోన్జిన్ హాని, చోయ్ ని ఎందుకు కలిసావ్, నా గురించి ఏం చెప్పింది, నువ్వు నాకు సపోర్ట్ చేయకుండా వాళ్ళు చెప్పే మాటలు వింటున్నావా అని అడుగుతుంది. నేను ఎవ్వరి సైడ్ లేను, యేసోల్ గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు చేసిన పనులకి నువ్వేమో బాధపడట్లేదు, ఒక్కసారైనా నా గురించి యేసోల్ గురించి ఆలోచించావా అని కోపంగా వెళ్లిపోతాడు. జాన్ కి తన స్టాఫ్ నుంచి షాప్ కి వచ్చి వెళ్ళాడు అని తెలుస్తుంది. ఎందుకు షాప్ కి వచ్చాడు అని సీసీ కెమెరా ఫుటేజ్ లో చూస్తాడు. స్టాఫ్ తో యోన్జిన్ అక్టోబర్ 19 ముందు ఉన్న ఫుటేజ్ ని డిలీట్ చెయ్యమంటుంది. అక్టోబర్ 20
సోన్ మిస్ అయ్యాడు. జాన్ కి ఎందుకు యోన్జిన్ ఫుటేజ్ డిలీట్ చెయ్యమని చెప్పింది అని డౌట్ వస్తుంది. సోన్ కి జూ నుంచి చివరిగా కాల్ వస్తుంది అక్టోబర్ 19th నైట్ 11:15 కి. పోలీస్ జూని క్వశ్చన్స్ అడగడానికి వస్తారు. జూ పోలీస్ కి సోన్ యూన్ బాడీని చూడడానికి హాస్పిటల్ కి వచ్చాడు. సోన్ ని నేను చూడలేదు, తన నెంబరే నా దగ్గర ఉంది, యూన్ సూసైడ్ చేసుకుంది అని డిక్లేర్ చేశారు. కానీ తన ఫ్యామిలీ ఒప్పుకోలేదు. అప్పటి నుంచి యూన్ మార్చరీలోనే ఉంది. సోన్ యూన్ ఫ్యామిలీ అనుకొని నేను సోన్ కి కాల్ చేశాను. తను నన్ను తిట్టి ఫోన్ పెట్టేశాడు అని చెప్తాడు. పోలీస్ కి జూ అబద్ధం చెప్తున్నాడు అనిపిస్తుంది, కానీ ఏమీ అనడు. మూన్ సోన్ లాగా హాకి తను హా కలిసి ఉన్న ఫోటో పంపిస్తుంది. మూన్ నన్ను సోన్ ని కనుక్కోమని నాకు ఫోటో పంపి ఉంటుంది అని మూన్ ని కలవడానికి వెళ్తాడు. మూన్ ఒంటి మీద యోన్జిన్ చేసిన దెబ్బల మచ్చలు చూసి షాక్ అవుతాడు. నెక్స్ట్ రోజు యోన్జిన్ సర్జరీ చేపించుకోవడానికి జూ హాస్పిటల్ కి వస్తుంది. సర్జరీ చేసే ముందు మత్తిస్తారు. జూ యోన్జిన్ ని సోన్ ని ఏం చేశావ్ అని అడుగుతాడు. మత్తులో యోన్జిన్ మొత్తం చెప్పేస్తుంది. సోన్ యోన్జిన్ కి కాల్ చేసి జాన్ షాప్ కి రమ్మన్నాడు. యోన్జిన్ ని బ్లాక్మెయిల్ చేయడానికి తనతోనే తను జోన్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అని చెప్పించి ఫోన్ లో రికార్డ్ చేస్తాడు. అప్పుడు సోన్ కి జాన్ నుంచి ఎక్కడ ఉన్నావని కాల్ వస్తుంది. యోన్జిన్ కి సోన్ ఫోన్ లో రికార్డ్ చేస్తున్నాడు అని తెలిసి ఫోన్ మీద అక్కడున్న వైన్ పోస్తుంది. ఫోన్ పాడవుతుంది. సోన్ తో నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడానికి ఇది సరిపోదు, డబ్బులు ఈజీగా రావు, నువ్వు ఇంకొంచెం బాగా ట్రై చెయ్యాలి అని వెళ్తుంది. సోన్ తనని ఆపి యూన్ గుర్తుందా, తన బాడీ ఇంకా హాస్పిటల్ మార్చరీలోనే ఉంది. స్కూల్లో మేడ మీద తనతో నువ్వు ఉన్నావని నాకు తెలుసు, దానికి ప్రూఫ్ నా దగ్గర ఉంది అంటాడు. యోన్జిన్ కి భయం వేస్తుంది. సోన్ యోన్జిన్ ని ఆట పట్టిస్తూ తన మీద జోక్స్ వేస్తూ ఉంటాడు. యోన్జిన్ కి కోపం వచ్చి పక్కన ఉన్న వైన్ బాటిల్ తో సోన్ తల మీద కొడుతుంది. సోన్ కింద పడిపోతాడు. యోన్జిన్ మత్తు నుంచి లెగుస్తుంది. పక్కన జూ బానే పడుకున్నావా యోన్జిన్ అని అడుగుతాడు. యోన్జిన్ సోన్ ని చంపింది అని కన్ఫర్మ్ అయింది, కానీ సోన్ బాడీ ఎక్కడ ఉందో ఇంకా తెలియదు. మూన్ తో మాట్లాడి మూన్ ఒంటి మీద యోన్జిన్ చేసిన దెబ్బల మచ్చలను చూశాక ఎవరి వైపు ఉంటాడు, మూన్ వైపా యోన్జిన్ వైపా? నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఏషియన్ డ్రామా కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.